హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సీఎం చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ నేతలు మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అప్పన్నపల్లిలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ పి గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు పాల్గొన్నారు. అబద్ధపు ప్రచారం చేసిన వారికి బుద్ధి రావాలని ఆలయం వద్ద 116 కొబ్బరికాయలు కొట్టి నిరసన చేసినట్టుగా పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కలిసి రాజకీయ ప్రయోజనాల కోసం ఏడుకొండల స్వామిని కూడా వివాదాల్లోకి లాగుతున్నారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ అన్నారు. 140 కోట్ల మంది హిందువులకు కూటమి నేతలు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచమంతా కూడా కలియుగ దైవం అని కొయ్యాడేటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వులు, అలాగనే ఇతర యొక్క ఏవైతే ఉన్నాయో చేప కొవ్వు, పంది కొవ్వు కలిసినాయని దుష్ప్రచారం చేసి, లేనిపోని అభాండాలు వేసి, తప్పుడు ప్రచారం చేసి ఆయన పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ఆయన సూపర్ 6, సూపర్ 7 అని హామీలు ఇవ్వడం జరిగింది ఎన్నికలలో. ఆ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చుకోకుండా పబ్బం గడుపుకుంటున్నాడు. ప్రజల యొక్క దృష్టిని మళ్లించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి లడ్డు ఉన్నదో ఆ లడ్డూని ఈ యొక్క దుష్ప్రచారం చేసి, వెంకటేశ్వర స్వామి గారు కళ్ళు తెరిస్తే, ఆయన మూడో నేత్రం తెరిస్తే మీరేమవుతారో, ఏ బసమవుతారో మీరు ఆలోచించుకోండి.